ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ దళిత రక్షిత సమితి ప్రెసిడెంట్ సేమకుర్తి సురేఖ పిలుపునిచ్చారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దళిత రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో బానుగుడి సెంటర్లో పెద్ద ఎత్తున మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి దళిత రక్షిత సమితి ప్రెసిడెంట్ సేమకుర్తి సురేఖ అధ్యక్షత వహించగా జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణకు దళిత రక్షిత సమితి ప్రెసిడెంట్ సురేఖ మొక్కను బహుకరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మన ఇతిహాస పురాణాల్లో మట్టి గణపతిని తయారు చేసి పూజించాలని ఉందని, దానికి అనుగుణంగా పెరుగుతున్న జన కాలుష్యాన్ని నివారించేందుకు గత 14 సంవత్సరాలుగా మట్టి గణపతిని పూజించాలని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు దళిత రక్షిత సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని అన్నారు. దళిత రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ మనమంతా ప్రకృతి విపత్తుల నుండి బయటపడాలంటే జల కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అన్నారు. అనంతరం ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి నరసింహరావు, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు, ట్రెజరర్ మురళీకృష్ణ, బాబీ, సోహన్, మాలతి, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అసలు యాక్చువల్గా శాస్త్రం ప్రకారం కూడా మట్టి వినాయకుడి విగ్రహం ఎప్పుడు కూడా మట్టితోనే చేసి ఉండాలి. మీకు ఒకవేళ తాహతుండి ఏదైనా ఉంటే బంగారంతో కానీ వెండితో కానీ చెయ్యొచ్చు. బట్ అవి ఎప్పుడు కూడా 365 రోజులు ఉంటాయి అవి మన పూజా గదిలో. బట్ వినాయకుడితో చేసింది ఇది మాత్రమే మళ్ళీ మట్టిలో కలిసిపోవాలనేది మన యొక్క పెద్దలు చెబుతున్నారు. ఇది అలాగే దీంతో పాటుగా పసుపుతో చేసింది కూడా ఒకటి చేస్తారు విగ్రహం. సో రాముడి పూర్వీకులు రఘువంశరాజులు వాళ్ళందరిలోనూ ఉండే ఒక లక్షణం ఏంటంటే మహాకవి కాళిదాసు చెప్పినట్టుగా రాజాహ ప్రకృతి రంజక ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ. అంటే ప్రకృతి హితం కోసమే మనిషి అనేవాడు ఏం చేసినా ప్రకృతి హితం కోసమే చేయాలి. 33 సంవత్సరాలని ఒక జనరేషన్ అంటాం. అంటే ఇవాళ మనం కనుక ఇలా చేయకపోతే మనం బాగానే ఉండొచ్చు, బట్ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు మన మనవలు అంటే రాబోయే 60-70 సంవత్సరాలు కూడా చక్కగా ఉండాలి, చక్కని వాతావరణం ఉండాలి అంటే, ప్రకృతి బాగుండాలి అంటే కనుక ఇలా ప్రకృతి హితమైనటువంటి పనులే మనందరం చేయాలి, వాటికి మనం పూనుకోవాలి. సో ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ. అసలు పార్థ అంటేనే మట్టి. సో పార్థివ శరీరం అంటాం, అంటే మట్టి శరీరం. సో పార్థ అంటే మట్టి. అసలు యాక్చువల్లీ మట్టితోనే చేయాలి. ఇది ఈ అత్యద్భుతమైన విషయాల్ని ఈ ధరిత్రి అండ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెండూ కూడా ఒక మహా యజ్ఞంగా, ఒక వ్రతంగా చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మన భారతీయ సంప్రదాయం ఏంటంటే ప్రకృతిని ప్రకృతితో పూజించే సాంప్రదాయం ఉంది. కానీ ఈరోజు వ్యాపార దృక్పథంతో అందరూ కూడా విషపూరితమైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు, కలర్డ్ ఐడల్స్, చాలా రసాయనాలతో కూడినటువంటి వాటితో చేసి చాలా పెద్ద పెద్దవి ఇంకా మన శాస్త్రానికి వ్యతిరేకంగా, నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మన వీసీ గారు చెప్పినట్లు ఇప్పుడు మన వాయనాడ్ కేరళ తీసుకున్నట్లు కానీ, విజయవాడ ఉదంతం తీసుకున్నట్లయితే కానీ, ఇవన్నీ కూడా మానవుడు చేసిన పర్యావరణ హితంగా కానటువంటి పనుల ద్వారాగానే జరిగినాయి. కానీ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు విపత్తులు జరిగినప్పుడు చెయ్యి కలిపి అందరూ సాయం చేయడానికి ముందుకు వస్తారు. కానీ పర్యావరణాన్ని కాపాడడానికి ఎవరు కూడా, మేము సార్ లాంటి ఇంటలెక్చువల్స్ కానీ సైంటిస్టులు కానీ ఎంత చెప్పినా కూడా ఎవరికి కూడా ఒక నాలెడ్జ్ రాకుండా పోతుంది. ఇప్పుడు సాయం చేయడానికి కలిపినటువంటి చెయ్యి కూడా మన పర్యావరణాన్ని రక్షించుకోవడానికి కలిపినట్లయితే మనమే కాకుండా సార్ చెప్పినట్లు మనం ఒక 100 తరాలని, 100 జనరేషన్స్ని రక్షించుకుంటామని సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా నిమజ్జనం టైంలో ప్లాస్టిక్తో కూడినటువంటి అన్నీ కూడా పక్కన